అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ కిరణ్ చేబ్రోలు అరెస్ట్ తర్వాత భారతీ రెడ్డి గారి మీద భయంకరమైన సింపతిని మనం చూస్తున్నాం. ఒక మహిళా మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని అలా అనడం ప్రతి ఒక్కరికి బాధాకరమే. కానీ మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, చేబ్రోలు కిరణ్ మాటల వెనుక ఉన్న మోటివేషన్ ఎవరంటే, ఎటు నుంచి ఎటు తిరిగి వచ్చినా మాకు భారతిరెడ్డి గారు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా భారతిరెడ్డి గారి మోటివేషన్ అనేది ఈ మాటలు వెనుక ఉంది. ఎలా అంటారా, ఇవాళ సొసైటీలో ఒక ఐడియాలజీ పాస్ చేసిన తర్వాత ఆ సొసైటీ అంతా ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఇవాళ ఈ రకమైనటువంటి వ్యాఖ్యల్ని మీడియాలో మాట్లాడించి, మీడియాలో పదే పదే బల్లె వేయించి, ఆ రకమైనటువంటి వ్యవహారాలను మీడియాలో ప్రధానంగా చిత్రీకరించిన తరువాత, అది ప్రజలకు అలవాటు పరిపాటిగా మారిపోయిన తర్వాత ఖచ్చితంగా కిరణ్ చేబ్రోలు లాంటి వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఇవాళ కిరణ్ చేబ్రోలు అనేటువంటి వ్యక్తి చాలా దారుణంగా శిక్షింపబడాలి. దానికి అవసరమైనటువంటి కేసులు నమోదు చేశారు. ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలాంటి వాటికి నేపథ్యంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళ యొక్క విధానాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే సామాజిక ప్రక్షాళన అవసరం. ఇక్కడ ఒక వ్యక్తిని శిక్షించడమో దండించడమో కాదు, సామాజిక ప్రక్షాళన, వ్యవస్థల యొక్క ప్రక్షాళన. ఇవాళ మీడియా పేరుతోటి సమాజంలో ఏ రకమైన విషయాన్ని వ్యాప్తి చేస్తున్నారో ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయకపోతే ఈ సమాజానికి, సొసైటీకి జరిగేటువంటి నష్టం ఏ స్థాయిలో ఉంటుందనే అంశాలను కూడా ఇక్కడ మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఆస్పెక్ట్లో మేము కొన్ని అంశాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఒక వ్యక్తి గురించి మేము మాట్లాడాలి. ఆ వ్యక్తిని వాడు వీడు అనడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ వృత్తికి మేము ఇచ్చే గౌరవం. ఇక రెండవది, ఆ వ్యక్తి యొక్క పేరును కోట్ చేయడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఒక దేవుడి పేరు పెట్టుకుని ఆ నాలుక ఎన్ని పాపాలు మాట్లాడిందో ఒకటి రెండు కాదు, లెక్క తెస్తే చాలా ఉంటాయి. అటువంటి వ్యక్తి పేరును కూడా ప్రస్తావించడం ఇష్టం లేదు. కానీ ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు, ఇవాళ భారతమ్మ గారి మీద ఏదైతే కామెంట్స్ వచ్చాయో, ఖచ్చితంగా ఆమె మీడియా గ్రూప్కి సంబంధించినటువంటి కొంతమంది ఇలాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి దుర్మార్గమైన మాటలు, వాళ్ళ నాలుక చేసినటువంటి పాపాల కారణంగానే ఇవాళ ఇలాంటి పాపాత్ములు, కిరణ్ చేబ్రోలు లాంటి పాపాత్ములు తయారయ్యారు. ఖచ్చితంగా ఒక్కసారి ఆ మాటలు విన్న తరువాత ఇవాళ గౌరవ భారతమ్మ గారు ఏదైతే బాధకు, మానసికంగా ఆమె వేదనకు గురవుతున్నారో వాటి వెనుక ఇలాంటి వ్యాఖ్యలను ఆమె ఖండించి ఉంటే, ఏ ఒక్క రోజైనా ఖండించి ఉన్నట్లయితే ఇలాంటి దారుణాలు జరిగి ఉండేవి. సో మనం ఒకసారి ఆ కంటెంట్లోకి వెళ్ళి ఆ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఫోటో, అందమైన ఫోటోలు చూస్తున్నారు. బాగా చూడండి, కళ్ళప్పగించి చూడండి. 2 రోజుల నుంచి పచ్చ మీడియా ఒక పరమాన్నం వడ్డేస్తోంది. పచ్చ మీడియా చూసారు కదా, కళ్ళప్పగించి చూడండి. ఆమె అందాలని వీక్షకులు, ప్రేక్షకులు, సాక్షి టీవీని ఫాలో అయ్యేవారంతా కూడా కళ్ళప్పగించి చూడాలంట. ఆమె కింది భాగాలు కనిపించే విధంగా కొన్ని ఫోటోలు వేసి వాటిని కళ్ళప్పగించి చూడాలంట. ఈ రకమైనటువంటి వాల్యూస్ ఇవాళ మీడియాలో తీసుకువచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? పరమాన్నం అని 1కి 10 సార్లు మాట్లాడారు. మరి నిజంగా ఆ పరమాన్నాలు ఏంటి? ఎవరు ఏ పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదు? పరమాన్నం అని 8 నిమిషాల వీడియోలో 10 సార్లకు పైగా పలకాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తద్వారా వారు ఎలాంటి భాష నైపుణ్యాన్ని వ్యాప్తి చేస్తున్నారు? అటువంటి భాషని మీడియాలో వాడచ్చా అనే కనీస విజ్ఞత, ఆలోచన ఉండాలి కదా. ఇవాళ మేము అనేక సందర్భాల్లో కొన్ని మాటలు కఠినంగా మాట్లాడే దిశగా వెళ్ళినప్పటికీ కూడా 1కి 10 సార్లు ఈ పదాన్ని వాడచ్చా, ఈ ఆర్గ్యుమెంట్ మనం తీసుకోవచ్చా, ఈ రకమైనటువంటి అంశాన్ని మనం ప్రస్తావించవచ్చా, ఇది ఏ రకమైనటువంటి సెన్స్ని క్రియేట్ చేస్తుంది అనేటువంటి గౌరవాన్ని ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం? మీకు ఇస్తున్నాం. ఒక ప్రేక్షకులుగా, ఒక వీక్షకులుగా ఎవరైతే మీరు మమ్మల్ని ఇవాళ, బికాజ్ మాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయిందంటే మీలాంటి వాళ్ళ వలన, మీరు చూడడం వలన మాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, మేము మాట్లాడగలుగుతున్నాం, మా ఒపీనియన్స్ చెప్పగలుగుతున్నాం. అటువంటిది ఇవాళ ఆ మీడియా గ్రూప్ ఏ స్థాయిలో ఉంది, ఎంత పెద్ద మీడియా గ్రూప్ అది, అక్కడ ఎంత ప్రొఫెషనలిజం ఉండాలి, ఏ మాటను మనం మాట్లాడాలి, ఏ మాటను పరిహరించాలి అనేటువంటి జ్ఞానం ఉండాలి. అటువంటి వాటి అన్నిటికీ తిలోదకాలు వదిలేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఒకసారి మీరు విని చూడండి. పని అవుట్. నిజానికి ఆమె ఒక ఖతర్నాక్ జత్వాని.
హాలీవుడ్ టాప్ యాక్టర్లా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. నిజానికి ఆమె చేసేదంతా బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం. చూశారు కదా ఏ రకమైనటువంటి భాష. ఒక మహిళ గురించి ఆయన ఏ రకంగా మాట్లాడాడు అనేది ఇంకొక బిట్ మీరు విన్న తర్వాత నేను పూర్తి అనాలిసిస్లోకి వెళ్తాను. అసలు భారతమ్మ గారు వీటిని ఎందుకు నియంత్రించలేకపోయారు, అసలు భారతమ్మ గారి నేతృత్వంలో ఎలాంటి పాపాలు జరిగాయి, మహిళల మీద ఎలాంటి దాష్టికమైనటువంటి మాటలను వారు ప్రాపగండా చేశారు, వ్యాప్తి చేశారు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఆమె పాస్పోర్ట్, ఆధార్ కార్డులో వేరువేరుగా డేట్ ఆఫ్ బర్త్లు కనిపిస్తున్నాయి. 39 ఆమె ఏజ్ అనేది ఒక పాస్పోర్ట్ లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనకు తెలుస్తోంది. 20వ తారీఖు 4వ నెల 1987 ఇది పాస్పోర్ట్ లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్. 1987లో పుట్టిన వాళ్ళ వయసు గడిచిన 7 నెలల క్రితం ఎంత ఉండి ఉంటుంది? 39 ఏళ్ళు ఉంటుందా? కనీసం వయసు ఆ లెక్కలో కూడా తెలియని పకీరుగాళ్ళంతా ఇవాళ కూర్చుని మీడియాలో ఈ రకమైనటువంటి నీతులు చెప్పడం అంటే అంతకంటే దురదృష్టకరం ఏమీ లేదు. సో కమింగ్ టు ద కంటెక్స్ట్, భారతమ్మ గారి గురించి మనం మాట్లాడుతున్నాం కదండి. ఇవాళ జత్వానీకి సంబంధించి భారతమ్మ గారు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడించారు. అమ్మ భారతమ్మ, ఏ ఒక్కరోజు నీకు ఇలాంటి మాటలు మాట్లాడడం, అయ్యో బాబు అలాంటి మనం మాట్లాడకూడదు, ఒక మహిళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయకూడదని ఏ ఒక్కరోజైనా చెప్పావమ్మా భారతమ్మ నువ్వు? ఒక్క జత్వానీ విషయంలోనైనా గోరంట్ల మాధవ్ అనేవాడు పూర్తిగా దిగంబర అవతారం ఎత్తితే ఆ వీడియోలు బయటకు వస్తే దాని మీద మీడియా అంతా ఇటువంటి నీచుడు, ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి దాష్టికమైనటువంటి వ్యక్తి అసలు ఈ రకంగా ఎంపీగా ఉండడానికి తగునా అనే ప్రశ్నలు లేవనెత్తితే మీ మీడియా ఆ రోజు చేసినటువంటి ప్రచారం ఏంటమ్మా భారతమ్మ? ఆయన కొలతలు వేరా, ఆయన అసలు కొలతలు వేరు, ఇవాళ వీడియోలో కనబడుతున్నటువంటి కొలతలు వేరా? ఇదా మీడియా యొక్క బాధ్యత? ఇదా మీరు అక్కడ నేర్పించాల్సినటువంటి మీడియా విలువలు? ఒక అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఆ రోజు డోర్ డెలివరీ చేస్తే ఒక దళితుడిని, అక్కడి వరకు మాత్రమే చాలామంది మాట్లాడారు. కానీ అనంతబాబు అనే వ్యక్తి మహిళల్ని ఎంత ఘోరంగా వేధించేవాడు, దాని వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏంటని ఏ ఒక్కరోజన్నా ఆరా తీసావమ్మా భారతమ్మ నువ్వు? అటువంటి వాడు ఎమ్మెల్సీగా ఉండడానికి తగునా అని నువ్వు నీ భర్త గారైన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒక్కరోజైనా నిలదీసావమ్మా? నిలదీయలేదు కదా. అంతేనా? మీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, శాసనసభ్యుడు ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తే దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఆ రోజు ఎలక్షన్కి ముందు విడుదలైతే ఏ ఒక్కరోజైనా నీ మీడియా నుంచి వాళ్ళని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసావమ్మా? బాధితురాల పక్షాన తీసుకుని ఇది నిజమేనా, అసలు ఇందులో ఏమన్నా వాస్తవం ఉందా? ఒకవేళ వాస్తవం ఉన్నట్లయితే ఆ రోజు మీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది, ఇమీడియట్గా కఠినంగా శిక్షించాలి అనేటువంటి ఆలోచన చేసావమ్మా భారతమ్మ? ఏ ఒక్కరోజు చేయలేదు కదా. ఆ రోజు గుంటూరు జిల్లాలో ఒక బాలికని వేధిస్తూ ఉంటే కొంతమంది ఆకతాయిలు హెరాస్ చేస్తూ ఉంటే ఆమె తమ్ముడు ఆ రోజు అక్కడ నిలదీసి వారి కోపానికి, వారి ఆగ్రహానికి ఎవరైతే మీ దాష్టిక మోక ఉన్నారో, మీ వైసీపీ మోక, వాళ్ళందరూ ఆ బాలుని అత్యంత ఘోరంగా నోట్లో పేపర్స్ కుక్కి తగలబెట్టేస్తే ఈ సాక్షి మీడియా ఆ రోజు ఏం మాట్లాడిందమ్మా? ఆ బాధితురాలి పక్షం తీసుకున్నావా నువ్వు? ఒక బాధ్యతాయుతమైన మహిళగా, ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి సతీమణిగా నువ్వు ఏ ఒక్క రోజైనా మహిళలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి దారుణమైన ట్రోలింగ్స్ మీద స్పందించావా? అటువంటి వాటిల్లో నీ మీడియా భాగస్వామి కాకూడదని ఏ ఒక్కరోజైనా హెచ్చరించావా? అటువంటి పని నువ్వు ఆ రోజు నిజంగా చేస్తుంటే భారతమ్మ, నిజంగా ఇవాళ మీ యొక్క గౌరవం చాలా పెరిగి ఉండేది, టన్నుల కొద్దీ మీ మీద గౌరవం ఉండి ఉండేది. అటువంటి పాపాలు అనేకం మీ నేతృత్వంలో ఆ రోజు జరిగిన. ఇవాళ సొసైటీ యొక్క ఔన్నత్యం ఏంటంటే మీ మీద ఒక తప్పుడు మాట మాట్లాడినటువంటి దుర్మార్గుణ్ణి, నీచుణ్ణి కఠినంగా శిక్షించాలని యావత్ సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చి డిమాండ్ చేస్తుంది. చూసారా, ఇది సొసైటీ యొక్క గౌరవం, సొసైటీలో ఉన్నటువంటి వాల్యూస్. కానీ ఈ సొసైటీలో భాగస్వామిగా ఉండి ఏ ఒక్కరోజు కూడా అటువంటి విలువలు పాటించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఇవాళ మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకోవాలి. ఇవాళ ఒక్క ఆ వ్యక్తి మాట్లాడిన మాటలని కాదు, మీ మీడియా గ్రూప్ను అడ్డు పెట్టుకుని మీరు ఈ రకమైనటువంటి విష వ్యాప్తిని ఆ రోజుల్లో పోసాని కృష్ణమురళి కావచ్చు, కొడాలి నాని లాంటి వ్యక్తి కావచ్చు, నిన్నగాక మొన్న మనం మాట్లాడుకున్నాం, విశాఖపట్నంలో ఒక వైసీపీ నాయకురాలు, మహిళా నాయకురాలను కూర్చోబెట్టి ప్రస్తుతం బంగళపూడి అనిత గారికి సంబంధించి అత్యంత ఘోరంగా, నీచంగా బూతులు మాట్లాడించి ఆ బూతులన్నీ లైవ్లో టెలికాస్ట్ చేసినటువంటి ఘనత ఎవరిదంటే యాజ్ ఎ చైర్మన్గా ఆ మీడియా గ్రూప్కి భారతమ్మ గారు మీరే తీసుకోవాలి అటువంటి ఘనత అంతా. ఇవాళ భారతమ్మ గారు మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. ఒక మహిళగా మీరు ఆ రకమైనటువంటి మాటల్ని ఎదుర్కొని
మీరు ఏ స్థాయిలో అయితే మానసికంగా వేదనకు గురయ్యారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారు. ఇదే రకమైనటువంటి సెన్సిబిలిటీ మీరు భవిష్యత్తులో మెయింటైన్ చేయాలి. మీ మీడియాని ఒక ఉన్నతంగా నిలబెట్టాలి. ఖచ్చితంగా ఇటువంటి అడ్డగాడిదలు, దారి తప్పి పనిచేస్తున్నటువంటి అటువంటి అడ్డగాడిదలందరినీ కూడా మీరు దారికి తెచ్చి ఒక విలువలతో, పాత్రికేయ విలువలతో వారు ముందుకు వెళ్ళే విధంగా నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒక మహిళగా మీరు ఇవాళ వ్యాపారవేత్తగా ఒక మీడియా గ్రూప్ని నడిపిస్తున్నటువంటి సమున్నతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి మహిళగా మీరు ఆ రకమైనటువంటి బాధ్యతలు తీసుకోవాలి. ఆ దిశగా అటువంటి వారిని నడిపించాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే విలువలు కోల్పోతోంది, పాత్రికేయ వ్యవస్థ అనే భావన బలంగా కనిపిస్తోందో ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరించే దిశగా మీరు అడుగులు వేసినట్లయితే ఇవాళ ఈ సొసైటీ అంతా మీ పట్ల చూపించినటువంటి కన్సర్న్, మీ పట్ల ఒక గ్రాటిట్యూడ్, అంటే మీరు వారికి ఏం రకమైనటువంటి మేలు చేయకపోయినా, ఏ రకంగా మీరు వారిని తిట్టించినా, ఎంత దారుణంగా మీ మీడియా వారిని దూషించినా కూడా అటువంటి వాటన్నిటినీ మరిచిపోయి ఇవాళ ఒక మహిళగా, సగటు మహిళగా మీ బాధను అర్థం చేసుకుని వేలాది మంది మహిళలు ఇవాళ మీ పక్షాన్ని నిలబడ్డారు. రాజకీయాలకు అతీతంగా వారిని కనీసం గౌరవించాల్సిన బాధ్యత మీ మీద ఉందనే విషయాన్ని మీరు ఎప్పటికైనా గుర్తెరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.